ఒక్క పైసా కాదు 2 పైసలు కాదు, తలుసుకుంటేనే పానం పోతుంది. ఇవాళ నువ్వు చేసిన ఘనకార్యానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అవుతుంది. ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కేసులా పోరగాళ్ళ పేరు ఉండకూడదు. వినబడుతుందా? అది కూడా నాకు చెప్పన్నానే, ఆ మాత్రం నాకు తెలియదా? అయ్యా నీకెందుకు తెలియదు అయ్యా? అన్నీ తెలిసే కదా గీడి దాకా పట్టుకొచ్చు. ఓ లామిడి ఎంతసేపు పద్దు కూడా దించప్పనా? ఏ ఆగులంజే, ఒక్క ముక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళు? అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ వేసి కొట్టరు కదా. ఏంది కొట్టరా? కోదానం ఎక్కించి కొల్లంతా వల కొడతారు, విన్నావా? అరే తప్పు ఎత్తే కొడతారు కానీ అట్టి ఎందుకు కొడతారా? ఓరి పిసోడా, పోలీస్ ఎంక్వైరీ అంటేనే పొట్టు కొట్టుర్రా. ఒకవేళ నువ్వు నిజంగానే తప్పు చేయకున్నా కానీ నీ అంతటా నువ్వే తప్పు చేసిన ఒప్పుకున్న దాకా దండి దెబ్బలు కొడతారు. ఏ మనం చెప్తాం కదరా గట్ల కాదు గిట్ల అని. అవ్వా మనం పోయి చెప్తే ఇనంత ఉంటుందిరా. లోపల తీసుకపోయినా అదే దంచుడే దంచుడు. ఈడవ చెప్తారట వాళ్ళు వింటారట. ఇడు A3 అవుతాడా A4 అవుతాడా? వీడే వన్ అవుతాడు. ఎట్లా చెప్పురా? ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా? ఈడే మందిని అందరిని ఎగేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా? ఈడే 10 రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటూ అందరికి తాగిపించింది ఎవడరా? ఈడే. మరి గివన్నీ చేసినోడే కదా పక్కగా ఏమన్నా అవుతాడు. A4 A3 అవుతాడు. ముచ్చట చెప్పచ్చు. అవును, నీ బద్దలు బాసింగలైతే బిడ్డో జర భద్రం. అరే ఏ లారీ కిందనో కారు కింద తలకాయ పెట్టి పలగొట్టుకున్న నయం గాని ఈ పోలీసులతో దెబ్బలు పడదురా. ఒక్కసారి పడ్డావంటే సంసారం పని చేయకుండా పోతావురో. ఆడికి ఏమైనా పెళ్ళమా పిల్లల సంసారం చేయడానికి? ఎత్తు పాత ఎవడో ఆగమాగం ఉరుకత్తాండు. ఏయ్ ఎవర్రా అది? అంగి చూస్తుంటే మీ బామార్ లెక్క కొడతాండు. ఆడే వస్తాడులే. పట్టుకురా, తీసుకురా పో, పట్టుకో. ఏందిరా? నీకేమైనా బుద్ధున్నా బావా? గింత ఎండ కొట్టడానికి ఇంత కష్టపడ అవసరమా? పనులందరూ ఎటువేర్రు. ఆ, ఏందిరా? నువ్వు రా బావ, నువ్వు రా కూసుందురా. ఏమైందిరా? ఈడేందన్నా ఎన్నలేని ఎంతో రక్షణ చేస్తాడు. ఏదో ఉన్నది గాని కథ. పెయ్యంతా కాలుతుంది, దవాఖానికి పోదామా? ఏం లేదురా. మంచి నీళ్ళు తాగుతావా బావా? అద్రా ముచ్చటేందో చెప్పు. ఏం లేదు బావా, నా గురించి నీకు తెలుసు కదా. ఉమ్. రేపో మాపో దుబాయ్ పోయేటోంది. ఆన్నే కష్టపడి పని చేసుకుంటాను. ఇప్పుడు ఈ పోలీస్ కేసులు అంటే నాతో ఏడవుతుంది బావా. అందుకే ఈ కేసులో నా పేరు రాయకు. అంటే అట్లని కాదు బావా, పేరు రాసుడు పెద్ద సుతారం కాదు. కానీ ఒకసారి ఆలోచించు. కేసు అయిందనుకో విజయ్ దెబ్బ తింటది. విజయ్ క్యాన్సిల్ అయిందనుకో జీవితాంతం ఇక్కడనే ఉండాలి. అగో అందుకే అద్దంటున్నా కానీ వేరే ఏం లేదు బావా. ఇప్పుడు ఏం చేయమంటావురా? నా ఒక్కని పేరు ఇడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరి పేరు రాయి బావా. సరే ఏదో ఒకటి చేద్దాంలే. నాకు తెలుసు బావా, నా గురించి నువ్వేమైనా చేస్తావని. ఉంటా బావా. అమ్మ నువ్వా? పిచ్చెక్కిందా నీకు? ఎవరైనా చూసిరంటే ఏమనుకుంటారు? అయినా ఇంత కామమైందే నీకు? పెళ్ళిదాకా ఆగలేవా? రోజు రోజుకి ఇంత గలీజానే తయారవుతున్నావు. అడే ఇటుకి చెప్పా. ఎచ్చి నోర్మై, నేను అందుకోసం రాలేదు. మళ్ళీ దేనికోసం వచ్చినావు? రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి నీ పేరు తీపిమని చెప్పు. ఎందుకు? బలిసి ముందు చెప్పింది చెయ్యి. మంచిగా ఉండదేమోనే. ఏం కాదురా, లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతాయి. రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతుకులాడతావు, ఆయన కాలు పట్టుకుంటావు, నీ ఇష్టం. కానీ నేను చెప్పింది చెయ్యి, లేకపోతే అయిపోతావు. సరేనా?
చెప్పింది చెయ్యి. పాలైతే మంచిగా ఉన్నాయి కదా. మంచిగా ఉన్నాయి. అయ్యా అయ్యా ఇదేంది ఇట్లా కాలు పట్టుకుంటాం నడి రోడ్లా? ఆ ఇంటికి పోయి కూలినాలు చేసుకొని బతికేదాన్ని గసు ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ లో పొండి తిరుగుడు నాతో ఏడైతే సార్ నన్ను ఇడిచిపెట్టేవారు. కాళ్ళు ఇడిచిపెట్టవే, అందరూ చూస్తున్నారు రోడ్లా. నా పేరు తీపిస్తాను దాకా నాకు ఇట్నే ఉంటా. సరే ఏమనుకున్నా మంచిదే. తీత్తా నిజంగా నిజంగా నా మీద ఒట్టు. నీ మీద ఒట్టే, నన్ను వదలవే. మంచిది సారు. ఏమేం ముసలిదానా, మీ కళల్లో షాంపూలు సబ్బులు లేకుండే కదనే, ఎట్లా తానం చేసేదానివే? మా కాలంలో షాంపులు లేవు, సబ్బులు లేవు. మక్క పిండం ఇప్పు పెట్టుకుందు, తల తారంకో కుక్కి గాలి పెట్టుకుందు. మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బయటకున్నాడు. ఇంట్లో కూడా రావద్దని చెప్పంగా కూడా మళ్ళీ వస్తున్నావు నువ్వు. మామని కలవనికి మామని కలుస్తావా? నాలుగేడు చుట్టూ మామ ఇప్పుడేడికెళ్ళి వచ్చిండ్రా. మామని కలుస్తాడు అన్నాడు. బయటకున్నాడు. అబ్బా పానం వెళ్ళిపోయా కదనే. ఏం రోగం పుట్టిందా నీకు? ఇగో ఆ? చూడు చూడు ఏం లేదు మనలేదు, నెత్తిరాసం చేస్తుంది కుక్కుడు కాగిదాలుగా. మామ చెప్పురా. నీతో ముచ్చట మాట్లాడేది ఉంది మామ. పైసలేమన్నా కావాలా? లోపల అంగి జేబులో ఉన్నాయి, తీసుకోబో. అది కాదు, ఆ పోలీస్ కేసు గురించి. రేయ్, ఎవరుకుంటున్నారా నువ్వు? చిన్నప్పటి సంధి చూస్తాన్నా. నీ గురించి నాకు తెలవదరా? నానా కష్టాలు పడ్డావు, తిండి తిప్పలు లేకుండా చదువుకున్నావు. రేపు మాపో గవర్నమెంట్ నౌకరు ఎక్కపోతున్నావు. ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంకనాగిపోతారా? అది కూడా తెలవని ఎడ్డున్నారా నేను? లేదు మామ. అరే నన్ను గొర్రెని అనుకుంటున్నావా? నువ్వేం రంది పడకు. నీ నౌకర్ సంగతి నువ్వు చూసుకో, ఆ పోలీస్ కేసు సంగతి నేను చూసుకుంటా. సరే మామ. ఓ సరే అన్నా. రా. అన్నా, ఎట్లా చెప్పాలనో తెలుస్తలేదు. పొద్దుగాలు లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్నా. దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా. మళ్ళా ఈ టైంలో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న? నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్నా. అన్నా నీకు దండం పెడతా, నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేరు లేకుండా చేయన్నా. సరే సరేనా, ఉంటా అన్నా. అవురా రాములు, తమ్ముడేమో నాతోడు కాదన్నాడు, బామ్మర్ది గాడేమో వీసా ఆడడం అన్నాడు, సీన్ గాడేమో నౌకరికి భయపడ్డాడు. ఇక పొల్లగాన్ల పేర్లా ఎట్లా రాయలేవు. పని మనిషి మీద జాలిపడి నువ్వే ఇడిచిపెడతానంటివి. ఇక అందరు వంగ నీ ఇంట ఎవరు మిగిలినరా? నేనే. అంటే నీ అంతట్లా నువ్వే స్టేషన్కు పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా? ఏ ఊక నీ అవ్వ, నీకేమన్నా తలకే ఉన్నదా? మీ వాళ్ళందరూ కలిసి గొర్రెం చేసి ఆడుకుంటా అంటారు. నీకు ఇంకా అర్థమైతలేదా? నువ్వు కాబట్టి ఊకుంటున్నావు గాని ఇంకోటి అయితేనా కథ వేరే ఉంటుండే. అబ్బో, మీ వాళ్ళంత లంగల్ని ఏడా చూడలే నేను. ఏం చేయాలరా? కేసు రాత్తేవో బాధ, రాయిపోతేవో బాధ, అంతా నా వాళ్లే అయిపోయా. మరి ఆ అందరిలోనే ఎవడో దొంగున్నాడు కదా, ఏం చెప్తావు నువ్వు? ఏం చేసినా నిప్పులో ఉప్పేసినట్టుంది నా పరిస్థితి. వాటినే అన్నారా, ఇంటి దొంగ నువ్వు ఈశ్వరుడైనా వాట్లేడని. 10 తులాల బంగారం అంటే ఏమనుకుంటాన్నావు? ఎన్నేళ్ళు కట్టబడితే సంపాదిస్తావు? ఎరికేనా? కట్టిరగదు, పాము చావాలంటే నడవది. చక్కగా అందరికందరు లోపలికి దంచిపి. ఏ నువ్వు ఆగరా? ఈ రాములు, నా దగ్గర దీనికి మంచి ఉపాయం ఉన్నదిరా. ఒక్కడున్నాడు రా, వాడు గనక వచ్చిండనుకో అక్కడిదక్కడనే దొంగను దొరకబట్టి చిపోతాడు. ఆయన ముందట ఈ పోలీసు కేసులు, కోర్టులు, లాయర్లు ఎందుకు పనికిరారు. వాడు ఇంతకంటే పెద్ద పెద్ద గొడ్లాలనే ఉత్తగచ్చి ఉతికి పొత పెట్టిపోయిండు. ఆడు మామూలుడు కాదు. అందుకని ఎస్ఐ దగ్గర పోయి మనమే కేసొద్దు ఏమద్దని చెప్తాం. వాడిని రేపే వెళ్ళిపిస్తా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. దొంగెట్ట దొరకడం నేను చూస్తా, భయంచో. నువ్వే ఫికర్గా పూజలో మెట్టు
పోషవ తల్లి భయం పోగొట్టు. ఆడోళ్ళు కొంగుల్లో కట్టుకోర్రి, మొగోళ్ళు జేబుల్లో పోసుకోర్రి. ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లిరారి. నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు.